దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో దేవుని వాక్య ధ్యానం మనం చేసుకుందాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో రాయబడింది ఏమనంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని రాయబడింది. అనగా సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అనమాట, పరిశీలిస్తున్నాడు అనమాట. మనల్ని ఈ భూమి మీద పెట్టి ఆయన కుమారులుగా జీవించడం కోసం మనల్ని ఈ లోకంలో ఎన్నుకొని మనల్ని ఈ భూమి మీద పెట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు అనమాట. మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నాం ఈ భూమి మీద, పాపం చేసి జీవిస్తున్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, మన అందరి దృష్టికి మంచిగా బ్రతుకుతున్నామా లేదని మనం పరీక్షించుకొని పరిశీలించుకుంటున్నారనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని కనిపెట్టున్నాడు. ఆ భయము భక్తి కలిగి మనం జీవించాలన్నమాట. మనం దేవుడు చూస్తున్నాడని భయముతో మనం జీవించాలి. మనము చాటుగా చేసేది ఏదైనా పొరపాటులు, తప్పిదములు, పాపాలు ఏంటంటే మనుషులు చూడలేకపోవచ్చేమో కానీ దేవుడు తప్పక చూస్తాడనమాట. ఆయన కనుదృష్టి అన్నమాట సముద్ర అడుగు భాగాలను కూడా ఆయన చూడగలడనమాట చక్కగా. అలాగే మన హృదయ అంతరంగాలను కూడా, మన హృదయం మనకు కనపడదు కానీ దేవునికి చక్కగా కనపడుద్ది. మన హృదయాలు తేటగా దేవునికి కనపడతాయి అన్నమాట. కాబట్టి మనము దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించే వారిగా మనం ఉండాలన్నమాట. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని కలుగజేసి లోకంలో పెట్టింది ఆయనకి పిల్లలుగా జీవించడం కోసం, ఆయన్ని మహింపరచడం కోసం, మనం పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించి ఆయన చేరుకోవడం కోసం మనల్ని ఈ లోకంలో పెట్టాడు. కానీ మన ఇష్ట ప్రకారం జీవించి మన సొంత ఆలోచనలు నెరవేర్చుకొని, మన ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చుకొని, మన ఇష్ట ప్రకారం పాపను జీవించి చనిపోవడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టలేదన్నమాట. కాబట్టి నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులైండుడి అని రాయబడింది. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధంగా జీవించాలి. మన దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలన్నమాట. దేవుడు ప్రేమస్వరూపి అని రాయబడింది కాబట్టి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, మనం ఎన్ని అన్యాయాలు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో మనల్ని, మన పాపాలని, దోషాలని, అతిక్రమాలని క్షమించి ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు అనమాట. అంత ప్రేమ కలిగిన దేవుడు. అదే మనుషులైతే, ఒక తల్లిదండ్రి అయితే తన పిల్లలు ఒక తప్పు చేస్తే వారు కొడతారు, శిక్షిస్తారు. ఎందుకంటే మంచి మార్గంలో నడవాలని. అలాగే దేవుడు కూడా తనకిష్టమైన పిల్లల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, గద్దిస్తాడనమాట. అప్పుడప్పుడు శిక్షిస్తుంటాడనమాట ఏదో రూపాన. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏ తప్పులు చేయకుండా ఈ లోకంలో మనం మంచిగా బ్రతికే వారిగా ఉండాలన్నమాట. పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక దినమును చనిపోవాల్సిందే. ఎవరైనా కానీ ఒక రోజును చనిపోవడం అనేది ఖాయం. మనం ఈ లోకంలోనికి వచ్చిన ప్రయాణికుల వలె ఉన్నామన్నమాట. ఒక రోజుకి తిరిగి మనం మళ్ళీ దేవుని దగ్గర చేరుకోవలసిన వారమే ఉన్నాం. ఈ లోకంలో యాత్ర అనేది ముగించి ఒక రోజున దేవుని చేరుకోవడం అనేది ఖాయం. మనకి ఒక ఊరిలో పనిపడినప్పుడు మనం ఒక బస్సు ఎక్కి, లేదా ట్రైన్ ఎక్కి, ఒక ఏరోప్లేన్ ఎక్కి, లేదా ఏదైనా ఒక బైక్ ఎక్కి వెళ్తుంటారు. వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి, పనిపడిన ఊర్లోకి వెళ్ళి ఆ పని చూసుకొని సాయంత్రానికో మరుసటి రోజుకో తిరిగి తన స్వగృహానికి, తన సొంత ఊరికి ఆ మనుషులని ఎవరైనా కానీ వెళ్ళడం అనేది ఖాయం జరుగుతుందన్నమాట. కాబట్టి అలాగనే మనం ఈ లోకంలోనికి ఎట్లాగొచ్చామో అలాగే మనం ఈ లోకంలో నుంచి మళ్ళీ విడిచి వెళ్ళటం అనేది ఖాయం. మనం రావటం అనేది తల్లి గర్భం నుంచి వస్తున్నాం. మనం ఒక ఊరు వెళ్ళాలంటే ఎట్లాగ మనం వాహనం అవసరం అవుతుందో అలాగే తల్లి గర్భాన్ని దేవుడు వాడుకొని ఆ గర్భంలోంచి మనం వచ్చి ఈ లోకంలో ఆయన అప్పగించిన పనులు ముగించి ఆయన చేరుకొనవలసిన వరమై ఉన్నాం మనం. అలా ఉండకుండా ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించింది మనం తెలుసుకోకుండా, మనం ఎలాగ బ్రతుకుతున్నాం మనం తెలుసుకోకుండా, భయము లేకుండా, భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఒక రోజు అనేది శిక్ష అనుభవించవలసి వచ్చింది అన్నమాట. దేవుడు వేసే శిక్ష ఎలా ఉండదంటే, అది కొన్ని వందల సంవత్సరాల శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో తప్పు చేస్తే అధికారులు శిక్షిస్తారు, కానీ ఒకవేళ వాళ్ళ చేతులను తప్పించుకోవడానికి అవకాశం ఉందేమో కానీ
దేవుని చేతుల నుంచి తప్పించుకోవడం అనేది అది అసాధ్యం అనమాట. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, మనకందరికీ పైనగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని అందరినీ చూస్తున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించున్నావు, పరిశోధించి తెలుసుకొనిచున్నావు అని రాయబడింది. నేను కూర్చుండడా నేను లేచుట నీకు తెలియనని కూడా రాయబడింది. మనం కూర్చునేది, మనం లేచేది, మనం ఆలోచించేది, మనం పండుకునేది, మన పడకల్లో మనం ఏం ఆలోచన చేస్తున్నామా, మనం ఎలాగా ఏ తలంపులు కలిగి ఉన్నామా, ఏ ఆలోచన కలిగి ఉన్నామని దేవుడికి అన్నీ తెలుసు అన్నమాట. ఎందుకంటే మనల్ని నిర్మించిన దేవునికి సమస్తం తెలుసు. మనలో ఏ అవయవం ఉందో, ఎక్కడ ఏ నరములు ఉన్నాయో, ఏ ఎముక ఉందనేది మనం నిర్మించిన దేవునికి తెలుసు. మనకి తెలియదు, మన కన్న తల్లిదండ్రులకి తెలియదు, మన పొరుగువానికి తెలియదు. మనలో ఉన్న బాడీలోని పార్ట్లు, అవయవాలు, మన హృదయంలో స్థితిగతులు, మన తలంపుల్లో ఉన్న ఆలోచనలు ఇవన్నీ దేవునికి తెలుసు, కానీ మనకు తెలియదు. పూర్తిగా మనకి తెలియదు అన్నమాట. కాబట్టి ఇన్ని తెలిసిన దేవుని యందు మనం ఏం చేయాలా? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా నడుచుకుని రాయబడింది. మనము ఆయన యందు భయభక్తులు కలిగి, పవిత్రమైన భయభక్తి కలిగి మనం నడుచుకునే పిల్లలుగా మనం ఉండాలి. ఆయన మనకి దేవుడుగా ఉన్నందుకు మనము ధన్యులు అన్నమాట. కాబట్టి మనం ఈ దేవుడు యెహోవా దేవుడుగా గల జనులను ధన్యులని రాయబడింది. కాబట్టి ఆయన మనకి దేవుడుగా ఉన్నందుకు మనం ధన్యులు, మామూలు ధన్యులు కాదనమాట. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో లోకంలో పుట్టాలని, ఈ భూమి మీద జీవించాలని, ఆయనకి పిల్లలుగా మనం జీవించాలని, ఆయన ఎలా జీవించాడో అలా జీవించాలనేది ఆయన ప్లాన్ అన్నమాట. ఆయన ఎలా ఉన్నాడో ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మనల్ని కలుగు చేసుకొని ఈ లోకంలో పెట్టాడు. ఎందుకంటే నాలాంటి పిల్లలు ఈ భూమి మీద ఉండాలి, నాలాగా నా పిల్లలు కూడా జీవించాలి, నాలాగా పాపం లేకుండా నా పిల్లలు జీవించాలి, నాలాగా నా ప్రేమ కలిగి నా పిల్లలు జీవించాలి అని దేవుడు ఆశపడి ఈ లోకంలో మనల్ని పెట్టాడే కానీ మన ఇష్ట ప్రకారం ఈ లోకంలో తిని త్రాగి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు పాపం చేసి ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవించి నశించిపోవడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదన్నమాట. కాబట్టి విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించేసు వైపు చూచుచు మన ఎదురుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తేదమని రాయబడింది. మన విశ్వాసం, మనలో ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలంటే మనం అడిగే విధానం ఏదంటే విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించేసు, నీకు ఇష్టమైతే నీ మీద నాకు విశ్వాసం కలుగు చేయము దేవా, వృద్ధిపరుసుము దేవా, నీకు స్తోత్రములని మనం అడగాలి. స్తోత్రములని చెప్పడం మాటలో దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి స్తోత్రాల్లో శక్తి ఉంది. కాబట్టి ప్రతి విషయమునందు ఆయన నమ్ముకున్న భక్తులైన మనం ప్రతి విషయమునందు ఆయన్ని స్తుతించే వారిగా, మహింపరిచే వారిగా ఉండాలన్నమాట. కాబట్టి స్తుతి యాగం చేయవాడు నన్ను మహింపరుచుచున్నాడని రాయబడింది. మనం స్తోత్రాలు చెప్పడం వలన, స్తుతులు చెప్పడం వలన ఆయనకి మహిమ కలుగుతుందన్నమాట. మనకి ఆశీర్వాదం వస్తుంది. ఒక స్విచ్ వేసినప్పుడు లైట్ ఎలా వెలుగుతుందో అలాగే దేవునికి స్తోత్రాలు చెప్పినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మనకి ఆశీర్వాదం వస్తుంది. ఒక స్విచ్ మనం వేసినప్పుడు ఎలాగ వెలుతురు వస్తుంది అలాగే మన జీవితంలోనికి వెలుగు వస్తుంది అన్నమాట. దేవుని స్తుతించడం వలన, మహింపరచడం వలన, ఆయన సాక్షులుగా జీవించడం వలన మన జీవితంలోనికి వెలుగు అనేది నింపబడుతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ సంగతి అందరూ తెలుసుకోలేకున్నారన్నమాట. కొందరు మాత్రమే తెలుసుకున్నారు ప్రభుని, అందరూ తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడిన ప్రకారం ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలని, ఆయన అందరికీ దేవుడిగా ఉండాలని, అందరినీ ఆయన కాపాడాలని, అందరినీ నరకం నుండి తప్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ కొందరు మాత్రమే ఆయనకు అవకాశం ఇస్తున్నారు, కొందరు మాత్రం అవకాశం ఇవ్వటం లేదు. అవకాశం ఇచ్చిన వారు రక్షింపబడుతున్నారు, అవకాశం ఇవ్వని వారు నశించిపోతున్నారు అన్నమాట. ప్రభు అన్నాడు, నశించు దాన్ని వెతికి రక్షించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. నశించు దాన్ని అంటే ఈ లోకంలో అన్ని విధాలుగా నష్టపోయి నరకానికి వెళ్ళే వాళ్ళని రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో పాపంలో పడి నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా, మనల్ని ఆయన ప్రేమతోటి, ఆయన్ని కనికరపడి మన మీద ఈ లోకంలోనికి వచ్చి మనుష్యుడుగా ఈ లోకంలో మన కోసం వచ్చి అన్ని కష్టాలు అనుభవించి మనతో మన మధ్యన ఆ కాలంలో ప్రభు అందరు జనుల మధ్య నివసించి అందరిలాగానే బాధలు పడి కష్టాలు పడి ఆయన మనం అన్నీ తెలుసుకొని, మన గురించి స్థితిగతులు తెలుసుకొని మనల్ని అర్థం చేసుకుంది ప్రభు.
ఆయన మంచి స్నేహితుడు, మంచి సమరయుడు అనమాట. అంటే మంచి సహాయం చేసే దేవుడు అనమాట. ప్రభువా అని ఎవరైతే మనం ఆ ఆపదలు ఉన్నప్పుడు నోరు తెరిచి అడుగుతాడో ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యే దేవుడు అనమాట. వినుటకు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయుటకు నా చేతులు కొరచ కాలేదు అన్నాడు ప్రభు. అంటే వినడానికి నా చెవులు మందంగా లేవు, నేను వినటానికి వెంటనే వింటున్నాను, సహాయం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు ప్రభు. కాబట్టి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయం ప్రభువాని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా నోరు తెరిచి నాకు సహాయం చేయమని అడుగుతామో ఆయన సిద్ధంగా నేను ఉన్నానని అంటాడు అనమాట. అలా ఎవరు అనగలరు? మన స్నేహితులు అనగలరా? సహాయం కలిగి మనకు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి అనలేరు. ఎప్పుడైనా మనతో ఉన్నవారు, మన స్నేహితులు మనతో ఉన్నవారు మనకు అవసరం వచ్చినప్పుడు మనం విడిచి వెళ్ళిపోతారు. మనకు ఒక బాధ ఉన్నప్పుడు దానివల్ల అవతల వారికి నష్టం కలిగిద్ది అనుకుంటే మనం విడిచి వెళ్ళిపోతారు. కాబట్టి మన మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఆయన అన్నిటినీ మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అని ఆయన వద్ద అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. ఏదైనా మనకి ఇవ్వగలడు. ధనాన్ని ఇవ్వగలడు, ఆస్తులు ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు, మన ఆత్మను రక్షించగలడు. ఈ లోకములు అన్ని ఆశీర్వాదములు ఇవ్వటానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభు అన్నమాట. కాబట్టి ఆయనకి ఈ లోకముల అధికారం ఇవ్వబడింది. అన్ని నామముల కంటే యేసు నామం పై హెచ్చుగా ఉందన్నమాట. ఆయన తండ్రి కుమారుడైన యేసయ్యకి ఆయన నామాన్ని హెచ్చించి లోకంలో అన్నిటి మీద అధికారం ఇచ్చున్నాడు అనమాట. ఏవైనా సరే ఆయనకి సృష్టి కానీ ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే ఆయనకి లోబడవలసింది అనమాట. ఆయన మాట చెప్తే లోబడవలసిందే. కానీ మనుషులమైన మనం లోబట్టలేదు. ఎందుకంటే ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన మనం లోపడలేదు. కీర్తన గ్రంథం 131 అధ్యాయంలో రాయబడింది, యెహోవా భక్తుడు అన్నాడనమాట. యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీది చిచ్చినవి కావు, నా కన్నుని వాటి అందైన గొప్ప వాటి అందైన నేను అభ్యాసం చేసుకొనటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దునున్నట్లు, చనుబాలు విడిచిన పిల్ల అయినట్లు నా ప్రాణం నా ఎద్దునున్న దేవానికి స్తోత్రములని భక్తుడు అన్నాడు అనమాట. కాబట్టి ఆ భక్తుడు వలె, దావీదు భక్తుడు వలె ఆయన ఈ హృదయంలో గర్వం లేకుండా జీవించాడు అనమాట. అలాగే మనము కూడా గర్వం లేకుండా, మనలో అహంకారం లేకుండా, హెచ్చింపు లేకుండా, డమ్మం లేకుండా తగ్గించుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలన్నమాట. దేవుని మహింపరిచే పిల్లలుగా మనం జీవించాలి. మనకి ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మనం అందరితో ప్రేమ కలిగి నడుచుకోవాలని, ఆయనలాగా పాపం లేకుండా జీవించాలని, ఆయనలాగా అందరితో సమాధానంగా అందరితో కలిసిపోవాలని, ఆయనలాగా అందరి విషయంలో అందరి దగ్గర తగ్గించుకొని జీవించాలని, ఆయనలాగా అందరికీ మేలు చేసి మనం బ్రతకాలని, ఆయనలాగా ఈ లోకములన్నీ జయించి ఆయన ఎద్దుకు చేరుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి మనం ఆయన ఆశ కలిగింది ఎందుకంటే మన మేలు కోసమే. మనం మేలు చేసే వారి వైపు మనం ఎప్పుడు చూడాలి. మనం వారి వైపు చూచి మనము కాపాడబడాలన్నమాట. మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, లోకం వైపు కాదు మనం చూడవలసింది. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జోపడమ్మని రాయబడింది. నేత్రాశ అనగా కంటిలో పుట్టేదనమాట. కంటితో చూసే ఆశ ఎక్కువ ఉందన్నమాట మనుషులకి. అలాగే శరీరాశ అంటే శరీరంలో ఉన్న కోరికలను నెరవేర్చుకోవటం అనమాట. ఆ జీవపడమం అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా అందరికంటే గొప్పగా నేను జీవించాలి, అందరికంటే నేను హెచ్చుగా నేను ఉండాలి, అందరికంటే నేను గొప్పగా నేను బ్రతకాలని అనుకోవటం అనమాట జీవపడం అనమాట. అలాగనమాట డంబంగా బ్రతకడం కోసం, శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోసం, కంటికి కనబడిందని చూసి ఆశపడటం, ఎలాగనమాట మనుషులు ఎక్కువగా చేస్తానమాట. కానీ అది శాశ్వతమైనది కాదు. ఈ లోకం అనేది ఒక రోజు గతించుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఆ సంగతి ఎరగక ఈ లోకంలో అనేకులు ఈ లోకంలో ఉన్న స్థలాల వైపు, బంగారం వైపు, ఆస్తుల వైపు పరిగెత్తి ఒకరోజు చనిపోతున్నారు అనమాట. ఆయన ఏమి తీసుకొని పోవట్లేదు. ఆశతో పరిగెత్తుతున్నారు. చివరికి ప్రాణాలు విరిచి ఏమి తీసుకొని పోవట్లేదు. ఎందుకు మనకు అంత ఆశ ఏం చేసిందంటే, ఆ ఆశ మనకి ఎలాంటి ఆశ కావాలి? మనలో ఆత్మ ఉంది. నేను ఇప్పుడు పై రూపం ఎలా శరీరం ధరించుకుని ఉన్నానో అలాగే నాలో నుంచి లోపల నుంచి ఆత్మ మాట్లాడుతుంది అనమాట. ఈ మాట్లాడుతుంది ఈ శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ ఈ పెదాలను కదిలిస్తుంది, నాతో మాట్లాడిస్తుంది అనమాట. ఈ శరీరాన్ని వాడుకుంటుంది అనమాట. కాబట్టి లోపల నాలో ఉన్న ఆత్మ రక్షింపబడాలి అంటే ప్రభు అయిన యేసయ్యకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన ఆత్మలను కాపాడగలడు, మనలో పాపం లేకుండా చేయగలడు,
మనల్ని పరిశుద్ధులుగా మార్చగలడు. ఆయన మనల్ని చేర్చుకోగలడు అనమాట. ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోగలడు. ఆయన రాజ్యంలోనికి మనం చేరాలంటే ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన లోకం పరిశుద్ధమైనది. పాపము లేకుండా మనం ఆయన చేరుకోవాలన్నమాట. అలాగ మనం చేయాలంటే మన ఈ లోకంలో పాపానికి సపరేట్గా జీవించాలన్నమాట. నీతిగా బ్రతకాలి. ప్రభు కోరుకునేది ఏంటంటే అన్యాయం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, నీతిగా బ్రతకండి, అందరికీ మంచి చేయండి, యథార్థంగా జీవించండి, ప్రేమ కలిగి అందరినీ ప్రేమించండి, పొరుగు అందేది ఆశింపకూడదు, అన్యాయంగా ఎవరిది ఏమి తీసుకోకూడదు, అందరినీ ప్రేమించండి, అందరితో మంచితనంగా ఉండండి. ప్రభు ఇదే కోరుకుంటుందన్నమాట. ఇదే ఆయనకు అందరికీ నేర్పుతుంది కూడా. ఆయన భక్తులందరికీ నేర్పుతుంది ఏంటంటే ఆయన ప్రభు నేర్పేది అందరికీ మేలు చేయండి, అందరినీ ప్రేమించండి, ఎవరికి కీడు చేయవద్దు. మీకు ఎవరైనా కీడు చేసినా వారిని క్షమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. వారు తెలిసి తెలియక వారు మీ ఎడల అపరాధం చేసింటే వారిని క్షమించండి, వారిని కనికరించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. ఇది ప్రభు మనసు అనమాట. ఆయనే పిల్లలకు అదే నేర్పుతున్నాడు అనమాట. కాబట్టి క్రైస్తవులమైన మనం ఏంటంటే ఇతరులకి మేలు చేయడమే కానీ కీడు చేయడం అనేది చేత కాదనమాట. అలా చేయాలనే కానీ దేవుని మీద భయం అనేది మనకు అడ్డం వస్తుంది అనమాట. మనం మనుషుల రీతిగా ఉన్నాం. ఏంటంటే ఎవరైనా ఏమంటే కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, ఏదైనా పట్టడం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఏం జరిగిద్దంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మనం చూస్తున్నాడు కాబట్టి ఆయన మీద మనం భయం భక్తి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన భయమే మనలో ఉన్న భయమే మనల్ని ఆపేసింది. ఆయన ఆత్మ మనకు తోడుకున్నాడు కాబట్టి మనలోకి వచ్చి ఆపేస్తాడు. మనం ఏ చెడు చేయకుండా ఏ కీడు చేయకుండా ఎవరికి ఆపేస్తాడు అన్నమాట. ఎందుకంటే ఆయన పిల్లలు చెడ్డవాళ్ళుగా ఉండటం అనేది ఆయనకి ఇష్టం లేదు. మంచి వాళ్ళుగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, అందరినీ ప్రేమించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన మంచి చేసే దేవుడు కాబట్టి మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన కీడనేది మనకి చేయడు. మనం చేసుకునే పనుల వలన మనకి కీడనేది సంభవిస్తుండదే కానీ ఆయన మనకి కీడనేది ఆయన వలన మనకి రాదు. మనం అత్యాశ వలన దురాశ వలన ఈ లోకములో పరిగెత్తి రకరకాలుగా నష్టపోతుంటామే కానీ అంతేగాని మన దురాశ వలన మనకి ఏదైనా నష్టం కలుగుతుండదు, కీడు కలుగుతుండదు. కానీ దేవుని వలన ఏమీ జరగదు. మనకి కీడు అనేది ఆయన వలన జరిగేది మనకి మేలే. కొందరిని దేవుడు నిందిస్తుంటారు. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, ఏం చేసామని అడుగుతుంటారు. అంటే ఏంది? విశ్వాసం లేకపోయినా కూడా దేవుని మీద కార్యాలు జరగవు. ఆయన నాకు కార్యములు చేస్తాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు కార్యాలు జరుగుతాయి. మనం నమ్మకపోతే ఆ కార్యాలు జరగవు. నమ్మాలి. మనం చేసేది ఏంది? నమ్మిక మాత్రమే ఉంచాలన్నమాట. నమ్ముట నీ వలనైతే సమస్తం నీకు సాధ్యమే అని రాయబడింది. అంటే నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుందని రాయబడింది. మనం దేవుని మీద నమ్మకం పెట్టి మనం ఏదైతే చేస్తామో అదే సఫలపరచబడుతుంది. అంతేగాని ఆయన మీద నమ్మకం లేకుండా ఆయన చేస్తాడని నమ్మకుండా మనం ఊరుకుంటే ఆ కార్యాలు జరగవు అన్నమాట. ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం చేయాలి. విశ్వాసం దేవుని మీద పెట్టాలి, క్రియ మనం చేయాలన్నమాట. అప్పుడు ఆ కార్యమైన సఫలపరుస్తుంది అనమాట. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం మృతమని కూడా రాయబడింది. కాబట్టి మనం క్రియ చేయాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, అప్పుడే ఆ కార్యం అనేది సఫలపరచబడుతుంది అనమాట. కాబట్టి విశ్వాసము క్రియ రెండు కలిగి మనం జీవించాలి. మనకి రెండు కళ్ళు ఎలా ఉండే చూడటానికి, దేవుడి లోకాన్ని చూడటానికి, సమస్తమును చూడటానికి దేవుడిని మనకి రెండు కళ్ళు పెట్టాడనమాట. దేహమునకు దీపం కన్ను అని రాయబడింది. అట్లాగే మన దేహానికి దీపం ఈ కన్నే. ఈ కన్ను లేకపోతే మనం ఈ లోకంలో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు అనేది మనం చూడలేం, తెలుసుకోలేం. మన కన్నులని ఉండబట్టి మనకి మన పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, మనకి ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఈ లోకంలో సమస్తం మనం చక్కగా చూడగలుగుతున్నామంటే దేవుడిచ్చిన కన్నుల వలన అనమాట. ఆ కన్నులు ఉండబట్టి మనం చక్కగా చూడగలుగుతున్నాం. అలాగే మనకి రెండు కళ్ళు ఎలా ఉండేయో మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఒక కన్ను, రెండవది ఏంటంటే మనం క్రియ అనమాట. అంటే మన పని మనం చేయాలి. దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేయాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన మనకి తోడుగా ఉండి ప్రతి కార్యం ఆయన సఫలపరుస్తాడు అనమాట. అప్పుడు మనం అన్ని విషయాల్లో జయించగలుగుతాం చక్కగా. అంతేకాకుండా మనం యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడని రాయబడింది. మనం ఎప్పుడైతే యథార్థత కలిగి నడుచుకుంటామో ఆయన ప్రతి విషయంలో మనకి మేలు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం కలిగి ఉన్న నీతిని బట్టి, మనం కలిగి ఉన్న యథార్థతను బట్టి, మనం కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు మనకి మేలు చేస్తుంటాడు, మనకు తోడి నడిపిస్తుంటాడు, మనం చేసే కార్యాలన్నీ సఫలపరుస్తుంటాడు. కాబట్టి మనం మొదటిగా దేవుని యందు భయము కలిగి
భక్తి కలిగి యథార్థంగా నీతిగా జీవించే పిల్లలుగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, నీ పరిశుద్ధమైన నామునికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్య, ఎందరైతే ప్రభువా ఈ మాటలు తండ్రి, నీ నిత్య జీవపు మాటలు విని తండ్రి ఆ ప్రకారం నడుచుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామములో సంపూర్ణం కలుగును గాక. ఆమీన్. ప్రైజ్ ది లార్డ్.